హాయ్ ఫ్రెండ్స్, ధనత్రయోదశి పూజ చేయలేదని ఎవరైనా మనసులో బాధగా అనిపించినట్లయితే ఈ కార్తీక మాసంలో వచ్చే పంచమి రోజు అలాగే శుక్రవారం కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. ఏం పర్వాలేదు. పూజ విధానం అనేది మనకి ఫుల్ వీడియో అనేది నేను పెట్టి ఉన్నాను ఆల్రెడీ. మన వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఒకసారి అయితే విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్లో ధనత్రయోదశి పూజ విధానం అనేది నేను పెట్టి ఉన్నాను. ఒకసారి చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన విధంగా ఏదైనా సరే నైవేద్యం అనేది పెట్టుకుని లక్ష్మీదేవి అలాగే కుబేర స్వామి చిత్రలేఖ అమ్మవారిని మనం స్మరించుకోవచ్చు. మీకు వచ్చినట్లయితే అష్టోత్తరం అన్నీ చదువుకోవచ్చు. కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మీకు పిడతలు అవి ఉన్నట్లయితే వాటిల్లో చక్కగా ధనం ఉంటే కనుక, అంటే చిల్లర రూపాయలు ఏమైనా ఉన్నా అవి కానీ, లేదంటే ధాన్యం కానీ, పెసలు కానీ ఇవన్నీ కూడా ఆ స్వామి ముందు పెట్టి నమస్కరించుకోవచ్చు. పూజా విధానం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఆ సంవత్సరం అంతా కూడా మనకి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా, ధనానికి లోటు లేకుండా చక్కగా కుబేర స్వామి, లక్ష్మీదేవి, చిత్రలేఖ అమ్మవారు మనకి చూస్తారు. ఇలా చేసుకోవడం వల్ల మనసు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మన ఇంట్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ పూజ అంతా అయిన తర్వాత ఒకసారి ధూపం అనేది వేసుకోండి. సాంబ్రాణి ధూపం చాలా మంచిది. ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. ఇలా చేయడం వల్ల, ఈ ధూపం వేయడం వల్ల చాలా ఈజీగా చేసుకునే పూజల్లో ఈ ధనత్రయోదశి పూజ కూడానండి చాలా ఈజీగా చక్కగా చేసుకోవచ్చు. ఎవరైనా సరే పూజ చేయలేదని ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. ఈ కార్తీక మాసంలో వచ్చి ఏ శుక్రవారం అయినా చేసుకోండి, లేదంటే ఒక పంచమి రోజునైనా ఈ పూజ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకే అర్థమవుతుంది. మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.